హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం వింటర్ సీజన్లో మాత్రమే దొరికే ఉసిరికాయలతో ఊరగాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మేము ఇక్కడ ఉసిరి ఆవకాయ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎంతో తేలిగ్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ ఉసిరికాయలతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. మేము ఆల్రెడీ ఉసిరికాయ పులిహోర, ఉసిరికాయతో పెద్ద పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో చూపించామండి. ఎవరైనా చూడకపోతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ ఉసిరికాయ ఆవకాయకి మనం ముందుగా మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ ఆవాలు తీసుకోవాలి అండి. ఆవగాడు తక్కువ తినేవాళ్ళు 3/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆవాలు మొత్తం కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆవాలు కూడా వేగించాల్సిన అవసరం ఉండదండి, పచ్చి ఆవాలనే వాడతాం ఎప్పుడు ఆవకాయకి. ఈ విధంగా రెడీ అయిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి 1/2 గ్లాసు ఉప్పు, ఇక్కడ నేను మెత్తని ఉప్పు వాడుతున్నాను, నేను ప్యాకెట్ ఉప్పు. అలాగే 1 గ్లాసు కారం. ఇదంతా కూడా నేను ఒకటే గ్లాస్ కొలతతో తీసుకుంటున్నాను అండి. ఇవన్నిటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు, కారం, ఆవపిండి కూడా అన్నీ కలవాలి. అందులోకి చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఉసిరికాయల్ని పూర్తిగా కడిగి ఆరబెట్టిన తర్వాత వాటికి ఈ విధంగా నాటు పెట్టుకోవాలండి. ఏమాత్రం తడి అనేది లేకుండా చూసుకోవాలి. మనం వాడే నైఫ్ కానీ గిన్నెలు కానీ మనం నిలవ పచ్చడి కాబట్టి తడి ఉంటే పాడైపోతుంది అండి. మనకి ఉసిరికాయలని ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలు నూనెలో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పేలకుండా ఉంటాయండి. ఇలా మనకి నూనె వేడయిన తర్వాత అందులో మనం నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని వేసి వేగనివ్వాలి బాగా. మనకి ఉసిరికాయ మొత్తం మెత్తబడేదాకా మగ్గనివ్వాలి అండి. మనం ఈ నిల్వ పచ్చడి కాబట్టి 1కి 2 సార్లు ప్రతి సామాన్లు అనేది తడి లేకుండా చూసుకోవాలి అండి. మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉసిరికాయల్ని మగ్గనివ్వాలి. మనకి ఆ ఉసిరికాయని చేత్తో పట్టుకుని నొక్కితే అది తొన్నలుగా విడిపోయేదాకా కూడా మనం ఉడకనివ్వాలి వాటిని. చూసారా, మనకి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయ్యిందండి. కాయ కూడా పూర్తిగా మగ్గిపోయింది అండి. ఇలా మగ్గిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాని మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి అండి. ఇలా మనకు చల్లారిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కారం ఉంది కదండి, ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన దాన్ని వేసి కలుపుకోవాలి. మనం ఇక్కడ పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడితే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి. మనకు ఆవకాయలో ఎప్పుడు కూడా నూనె తేలుతూ ఉండాలి, లేదంటే ఆవకాయ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. నిలవ కూడా ఎక్కువ నాళ్ళు ఉండదు ఈ నూనె సరిగ్గా సరిపోకపోతే. ఇదే టైంలో చాలామంది ఇక్కడ నిమ్మరసం అనేది పులుపు కోసం వాడతారండి. ఇది మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కారం అంతా కూడా మనకు బాగా కలిసేలా కలుపుకోవాలి అండి. ఇలా కలిపిన ఊరగాయని మనం 1-2 రోజులు కనుక మూత పెట్టి పక్కన ఉంచితే ఆ ఉసిరికాయలన్నీ కూడా ఊరి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎంతో తేలిగ్గా ఈ ఉసిరికాయ ఆవకాయ అనేది రెడీ అయ్యింది అండి. మీరు కూడా ఒక్కసారి ఉసిరికాయ ఆవకాయని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.